హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డాక్టర్ వీజీకే అకాడమీ. ఏపీ టెట్ మరియు డిఎస్సి 2026 ప్రిపరేషన్‌లో భాగంగా క్లాస్ వైస్, లెసన్ వైస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఈ వీడియో ఏపీ టెట్ పేపర్ 1, పేపర్ 2 మరియు డిఎస్సికు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలు అన్నీ మన ఛానల్‌లో ప్లేలిస్ట్ నందు క్లాస్ వైస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్‌లో మీకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లేలిస్ట్ మీరు పూర్తిగా చూసినట్లయితే సైన్స్ విభాగం నందు 70-80% మార్కులు ఖచ్చితంగా సాధిస్తారు. మన ఛానల్లో అందించే ఈ వీడియోలను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ క్షణంలో అయినా మేము అందిస్తున్నటువంటి కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా 8వ తరగతి నందు పార్ట్ 1 బిట్స్‌ను చూసేద్దాం. మొదటి ప్రశ్న, ఒక వస్తువును నెట్టడం లేదా లాగటాన్ని ఏమంటారు? ఇది బలానికి నిర్వచనం. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఒక వస్తువుపై ప్రయోగించబడే తోపుడు లేదా లాగుడును ఏమంటారంటే భౌతిక శాస్త్రంలో బలం అని పిలుస్తారు. రెండవ ప్రశ్న, రెండు వస్తువులు ఒకదానితో ఒకటి ప్రత్యక్ష స్పర్శలో ఉన్నప్పుడు వాటి మధ్య పనిచేసే బలాన్ని ఏమంటారు? ఇక్కడ ప్రత్యక్ష స్పర్శ ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే స్పర్శ బలం అవుతది. వస్తువులు భౌతికంగా తాకడం ద్వారా పనిచేసే బలాలను స్పర్శ బలాలు అంటారు. ఉదాహరణకు కండర బలము, ఘర్షణ బలం. ఇవి కూడా మీకు ఎగ్జామ్‌లో అడుగుతా ఉన్నాడు. స్పర్శ బలానికి ఉదాహరణ ఏంటి అని అడుగుతాడు. కండర బలము, ఘర్షణ బలం. మన నిజ జీవితంలో మనం ఉపయోగించేటటువంటి బలం అంటే మనం చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా చేసే ఏ పనికైనా మన కండర బలాన్ని ఉపయోగిస్తా ఉంటాం. ఆ వస్తువుని ముట్టుకునే చేస్తా ఉంటాం కాబట్టి ఆ కండర బలం అనేది స్పర్శ బలానికి ఉదాహరణ అవుతది. ఇంకా ఘర్షణ అంటే తెలుసు కదా! 2 తలాలు ఒకదానితో ఒకటి తాకుతూ ఉన్నప్పుడు అంటే వ్యతిరేక దిశలో పనిచేసే బలం ఏదైతే ఉందో దాన్ని ఘర్షణ బలం అంటారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇంకా తర్వాత ప్రశ్న చూద్దాం. కండరాల కదలిక వలన ఏర్పడి వస్తువులతో ప్రత్యక్ష స్పర్శ ద్వారా పనిచేసే బలం ఏది? ఆల్రెడీ మీరు ప్రశ్నే సరిగ్గా చదివినట్టయితే అందులోనే ఆన్సర్ ఉంది. యెస్, కండర బలం. మన శరీరంలోని కండరాల సంకోచ వ్యాకోచాల ద్వారా ప్రయోగించే బలాన్ని కండర బలం అంటారు. తర్వాత ప్రశ్న, ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువులపై కలుగజేసే స్పర్శ లేని బలాన్ని ఏమంటారు? ఇక్కడ ఆవేశ ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఆవేశాలు దేంట్లో ఉంటాయి? విద్యుత్తులో ఉంటాయి. ధనావేశం గాని, రుణావేశం గాని ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ అంటే స్పర్శ లేని బలము. నాన్ కాంటాక్టింగ్ ఫోర్సెస్ అన్నమాట ఇవి. సో, వీటికి ఆన్సర్ ఏమవుతుంది? స్థావర విద్యుత్ బలము. ఇంక మిగిలినవి అలా ఆప్షన్స్‌లోకే వెళ్ళట్లేదు. చూసారా లేదా? ప్రశ్న చదివి ఆ ప్రశ్నని అక్కడే అనాలిసిస్ చేసి తర్వాత ఆప్షన్స్‌లోకెళ్ళాలి. డైరెక్ట్‌గా ఆన్సర్స్ చూసి కింద ఆప్షన్స్ చూసి పెడదామని అనుకున్నట్టయితే మనం ఎక్కువగా మిస్‌లీడ్ అయిపోతా ఉంటాం ఇటువంటి ఎగ్జామ్స్‌లో. మాక్సిమం ప్రశ్న చదివిన వెంటనే మీకు ఆన్సర్ గుర్తొచ్చేయటానికి ట్రై చేయాలి. అసలు మనకు ఆ ప్రశ్న తెలియనప్పుడు అప్పుడు కింద ఆప్షన్స్ నుంచి ఎలిమినేట్ ప్రాసెస్‌లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆవేశం పొందిన వస్తువులు నేరుగా తాకకుండానే దానిపై ఒకటి ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని చూపుతాయి. తర్వాత ప్రశ్న, విశ్వంలోని ప్రతి వస్తువు వేరొక వస్తువుపై ప్రయోగించే ఆకర్షణ బలాన్ని ఏమంటారు? గురుత్వాకర్షణ బలం అని అంటారు. ఇంక మిగిలినవి ఆన్సర్స్ కాదు. కరెక్ట్‌గా నేను డైరెక్ట్ ఆన్సర్సే చెప్తున్నాను. ఎందుకనేది ఒకసారి మీకు వివరణ చూడండి. విశ్వంలోని ఏ 2 వస్తువులైనా వాటి మధ్య ఉండే ద్రవ్యరాశి కారణంగా ఒకదానితోటి ఆకర్షించుకుంటాయి. ఈ ఆకర్షణ బలాన్నే గురుత్వాకర్షణ బలము అని అంటారు. ఇవన్నీ నిర్వచనాల నుంచి వచ్చినటువంటి బిట్స్ ఇవి. ఇవి చాలా చాలా ఇంపార్టెంటు. ఏదో ఒక బిట్ కంపల్సరీ అడుగుతాడు. ఈ టెట్ ప్యాటర్న్‌లో ఎట్లా ఉంటుందంటే 4 సెట్స్ గనక ఉన్నట్టయితే ఒక్కొక్క సెట్‌లో ఒక్కొక్క నిర్వచనం అడుగుతుంటం జరుగుతుంది. కాబట్టి ఈ 4 తెలుసుకున్నట్టయితే మీరు ఆ బిట్ ఖచ్చితంగా ఏ సెట్ వచ్చినా సరే మనం కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతాం. ప్రమాణ వైశాల్యంపై లంబంగా పనిచేసే బలాన్ని ఏమంటారు? దీన్నే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అని అంటారు. దీనికి నిర్వచనం ఇది కూడా నిర్వచనమే. ఆ నిర్వచనం ఏంటంటే పీడనం. పీడనం అనేది ఏంటంటే ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసే బలం ఏదైతే ఉందో దానిని పీడనం అని అంటారు. ఇక్కడ పీడనం యొక్క ప్రమాణాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా లాస్ట్ టైము టెట్‌లో కూడా అడగడం జరిగింది. ప్రమాణ వైశాల్యంపై పనిచేసే లంబ బలాన్ని పీడనము అని అంటారు. సో, దీనికి సూత్రం గనక తీసుకున్నట్టయితే పీడనము ఈజ్ ఈక్వల్ టు బలము బై వైశాల్యము. దీనికి ప్రమాణం ఏంటంటే
బలానికి న్యూటన్లు, వైశాల్యం కాబట్టి మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కరెక్ట్ ప్రమాణం. కానీ ఈ న్యూటన్ పర్ మీటర్ స్క్వేరు పాస్కల్‌కి సమానం అవుతుంది. పాస్కల్ అనే శాస్త్రవేత్త గౌరవార్థం ఈ పీడనానికి ప్రమాణంగా పాస్కల్‌ని తీసుకోవడం జరిగింది. ఒరిజినల్‌గా ఒక పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అవుతది. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఎందుకొచ్చింది? పీడనం ఈజ్ ఈక్వల్ టు బలము బై వైశాల్యం. బలానికి న్యూటన్లు, వైశాల్యానికి మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ దేనికి ఈక్వల్ అవుతుంది? పాస్కల్‌కి ఈక్వల్ అవుతుంది. పాస్కల్ అనేది ఒక శాస్త్రవేత్త పేరు. ఆయన గౌరవార్థం పీడనానికి పాస్కల్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ బిట్ ఎక్కువగా అడుగుతున్నాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పీడనాన్ని కనుగొనటానికి ఉపయోగించే సూత్రం ఏమిటి? ఇప్పుడే చెప్పుకున్నాం. పీడనం ఈజ్ ఈక్వల్ టు బలము బై వైశాల్యం. పీడనాన్ని పి అనే అక్షరంతో చూపించినట్టయితే పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీని నుంచి ఏమన్నా ఎగ్జామ్‌లో బిట్లు వచ్చే అవకాశం ఉంది అని అన్నట్టయితే పీడనం అనేది బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎందుకు? పైన ఉంది కాబట్టి. వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఏదైనా తలం మీద పీడనం పెరగాలి అన్నట్టయితే 2 ఆప్షన్స్. ఒకటి బలాన్నన్నా పెంచాలి, లేదా వైశాల్యాన్నన్నా తగ్గించాలి. సో పీడనం తగ్గించాలనుకున్నట్టయితే ఇప్పుడు రివర్స్. బలాన్నన్నా తగ్గించాలి, లేదా వైశాల్యాన్ని పెంచాలి. విలోమానుపాతం కాబట్టి రివర్స్‌లో ఉంటుంది. ప్రయోగింపబడిన బలం స్థిరంగా ఉన్నప్పుడు బలాన్ని మార్చట్లేదు. తలం వైశాల్యం తగ్గితే పీడనం ఏమవుతుంది? ఇందాక చెప్పినటువంటి ఎక్స్‌ప్లనేషన్ నుంచి దీని ఆన్సర్ పెట్టగలుగుతారు. ఒకసారి నేను ఒక 2 సెకండ్స్ ఆగుతాను. ఆలోచించి మీరే ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేయండి. ఎవరన్నా చేశారమ్మా? చాలా సింపుల్ ఇది. పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ కదా! ఎఫ్ అనేది స్థిరంగా ఉంది. పీడనం ఈజ్ ఈక్వల్ టు బలం బై వైశాల్యం. బలం స్థిరంగా ఉంది. కాబట్టి డినామినేటర్‌లో అంటే కింద ఒక భిన్నంలో హారంలో ఉన్నటువంటిది విలువ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే, హారంలో ఉన్న విలువ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే ఆ భిన్నం యొక్క విలువ తగ్గిపోతా ఉంటది. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు? తల వైశాల్యం తగ్గితే, కింద విలువ తగ్గినట్టయితే, హారంలో విలువ తగ్గినట్టయితే పెరుగుతది. ఎందుకు ఈ 2 ఒకదానితోటి విలోమానుపాతంలో ఉంటాయి. సో విలోమానుపాతంలో ఉంటాయి కాబట్టి వైశాల్యం తగ్గితే పీడనం పెరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సరు. దీనికి కారణం ఏంటంటే ఆ 2 ఒకదానితోటి విలోమానుపాతంలో ఉంటాయి. సో తర్వాత ప్రశ్న చూడండి. ద్రవాలలో ఏదైనా బిందువు వద్ద పీడనం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఆ ద్రవంలో ఉన్నటువంటి బిందువు యొక్క ఎత్తు లేదా లోతుపై ఆధారపడుతుంది. నీటిలో లోతుకు వెళ్ళే కొద్దీ పైనుండే నీటి బరువు పెరుగుతుంది. కాబట్టి ద్రవ పీడనం లోతుతో పాటు పెరుగుతుంది. ఇక్కడ మీకు ద్రవ స్తంభం ఎత్తు అంటే మెజర్ చేస్తా ఉంటాం కదా! దాని గురించి ద్రవ స్తంభం ఎత్తు లేదా లోతుపై ఆధారపడి ఉంటుందని ఇవ్వడం జరిగింది. ద్రవాలు స్థిర లోతు వద్ద అన్ని బిందువులలో పీడనం ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్న బిట్‌కి దీని కంటిన్యూషన్ ఇది. పీడనం అనేది దేని మీద ఆధారపడుతుందని చెప్పుకున్నాం? లోతు మీద ఆధారపడతది. స్థిర లోతు అంటే అన్ని బిందువులు కూడా ఒకే లోతులో ఉన్నాయి. అప్పుడు పీడనం ఏమవ్వాలి? సమానం అవ్వాలి. ఒకే లోతు వద్ద ద్రవాలు తమ పాత్ర గోడలపై అన్ని దిశల్లోనూ సమానమైన పీడనాన్ని ప్రయోగిస్తాయి. ఓకేనా? ఇది మంచి అప్లికేషన్ బిట్ ఇది. మన చుట్టూ ఉన్న గాలి వలన కలిగే పీడనాన్ని ఏమంటారు? మన చుట్టూ ఉన్న గాలిని ఏమంటారు ముందు? వాతావరణం అంటారు. ఈ గాలి కలుగజేసే పీడనం కాబట్టి దాన్ని ఏమంటారు? వాతావరణ పీడనం అంటారు. చాలా సింపుల్. భూమి చుట్టూ ఉన్నటువంటి గాలి పొరలు కలిగించే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు. ఇవన్నీ చాలా సింపుల్‌గా ఉన్న బిట్స్ ఇవి. ఈ బిట్ ఒకటి చూడండి. ఇది టెక్స్ట్ బుక్స్ నేరుగా ఇవ్వడం జరిగింది. 2 అర్ధగోళాల నుండి గాలిని తొలగించి వాటిని విడదీయలేమని నిరూపించిన జర్మన్ శాస్త్రవేత్త ఎవరు? ఇది సాధారణంగా గెస్ చేయటానికైతే అవకాశం ఉండదు. టెక్స్ట్ బుక్స్ గాని ఎవరైనా చదివితే పెట్టగలుగుతారు. ఎవరైనా గెస్ చేస్తే వెరీ హ్యాపీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఒట్టో వాన్ గేరిక్. 17వ శతాబ్దం జర్మన్ శాస్త్రవేత్త ఒట్టో వాన్ గేరిక్ గాలి పీడన శక్తిని ప్రయోగాత్మకంగా నిరూపించారు. తర్వాత ప్రశ్న. ప్రయోగింపబడిన బలం యొక్క బలాబలాలను దేని ద్వారా వ్యక్తపరుస్తారు? అంటే ఒక వస్తువు మీద మనం బలాన్ని ప్రయోగించాం. ఆ బలం ఎక్కువగా ఉందా? తక్కువగా ఉందా? అనేది దేని ద్వారా వ్యక్తపరుస్తారు అని అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ అయితే పరిమాణము. అంటే దాని యొక్క వాల్యూ మీద ఆధారపడి ఉంటది. ఇంక మిగిలిన ఈట్ల మీద ఆధారపడదు. వాల్యూ మీద ఆధారపడతది. దాన్ని
పరిమాణం. పరిమాణం ఎక్కువగా ఉన్నట్టయితే ఎక్కువ బలము. పరిమాణం తక్కువ ఉన్నట్టయితే తక్కువ బలం. ఒక బలం ఎంత బలమైనదో లేదా బలహీనమైనదో దాని పరిమాణం ద్వారా సూచిస్తారు. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ మీకు తెలిస్తే తర్వాత బిట్లు చేయడానికి ఉపయోగపడుతది. సో, ఈ బిట్ చేయడానికి ఇందాక చెప్పినటువంటి విషయం ఇంపార్టెంట్. ఒక వస్తువుపై 2 బలాలు వ్యతిరేక దిశలలో పనిచేస్తుంటే ఫలిత బలం ఎంత అవుతుంది? ఇక్కడ మనం చాలా చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2 బలాలు ఎలా ఉన్నాయి? వ్యతిరేక దిశలో పనిచేస్తుంటే ఫలిత బలం ఎంత అవుతుంది? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బిట్లు సాధారణంగా ఇస్తూ ఉంటాడు. ఒకే దిశలో ఉన్నప్పుడు 2 బలాలు ఒకే దిశలో ఉంటే ఆ 2 బలాల్ని కలిపి అదే దిశలో ఫలిత బలం అనేది ఉంటది. ఈ వ్యతిరేక దిశల్లో పనిచేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఫలిత బలం అనేది ఆ 2 బలాల భేదానికి సమానం అవుతది. ఈ 2 బలాల్లో ఏ బలమైతే ఎక్కువ ఉంటదో ఆ దిశలో వస్తువు అనేది కదులుతది. ఇది మనం రోజు నిత్య జీవితంలో చేస్తూనే ఉంటాం. లేదా చిన్నపిల్లలు ఒక వస్తువుని లాక్కుంటూ ఉంటారు చూసారా? ఎవరి వైపు వెళ్తుంది? లాగడం అనేది వ్యతిరేక దిశల్లో ఉంటది. ఎవరైతే బలంగా లాగారో అవతల ఆ వైపు వెళ్ళటం అనేది జరుగుతది. ఇది బాగా గుర్తుంచుకోండి. కొంచెం జాగ్రత్తగా మీకు టెక్స్ట్ బుక్స్‌లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఫలిత బలానికి సంబంధించి. సో, ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2 బలాల పరిమాణాల భేదానికి సమానమవుతుంది. ఇదంతటికి కారణం దేని ద్వారా పెట్టగలిగాం? వ్యతిరేక దిశ. ఒకే దిశ అంటే కలపాలి. వ్యతిరేక దిశల్లో బలాలు పనిచేసినప్పుడు పెద్ద బలం నుండి చిన్న బలాన్ని తీసివేయగా వచ్చే భేదమే ఫలిత బలం అవుతుంది. ఏ దిశలో పనిచేస్తుందని అడగనా అడుగుతారు. అడిగితే పెద్ద బలం ఏ దిశలో అయితే ఉందో ఆ దిశలో ఆ ఫలిత బలం అనేది ఉంటది. ఇది కదా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు. బరువులు మోసే కూలీలు తమ తలపై చుట్టిన గుడ్డను పెట్టుకోవటానికి గల శాస్త్రీయ కారణం ఏమిటి? గెస్ చేయండి. ఇందులో ఒక ఆప్షన్ మాత్రమే కొంచెం సైంటిఫిక్‌గా ఉంది. అదే శాస్త్రీయం అని అడిగారు అందుకనే. ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారంటే స్పర్శ వైశాల్యం పెరిగి తలపై పీడనం తగ్గుతుంది. దానివల్ల వాళ్ళకి ఈజీగా దాన్ని మోయటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. గుడ్డను చుట్టడం వలన బరువు తాకే వైశాల్యం పెరుగుతుంది. వైశాల్యం పెరిగితే పీడనం తగ్గుతుంది. కాబట్టి తలపై నొప్పి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. స్మాల్ రిమైండర్ గైస్. ఈ విధంగా టెక్స్ట్ బుక్‌లో ఇవ్వబడిన ప్రతి పాఠ్యాంశం నందు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత పాఠ్యాంశాన్ని చూద్దాం. ఘర్షణ పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏంటనేది చకచకా చూసేద్దాం. స్పర్శలో ఉన్న 2 ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించే బలాన్ని ఏమంటారు? ఘర్షణ బలం అని అంటారు. ఇది ఘర్షణ బలానికి నిర్వచనం నుంచి తీసుకోవడం జరిగింది. 2 ఉపరితలాల మధ్య గరుకుదనం వలన ఏర్పడే కదలికలను వ్యతిరేకించే బలాన్ని ఘర్షణ బలం అంటారు. ఘర్షణ బలం ఎల్లప్పుడూ వస్తువు చలన దిశకు ఏ విధంగా పనిచేస్తుంది? చాలా ఇంపార్టెంట్. వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. ఘర్షణ ఎల్లప్పుడూ చలనాన్ని వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టే కదిలే వస్తువులు ఆగిపోతాయి. ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి కదలటం ప్రారంభించే తక్షణమే పనిచేసే ఘర్షణ ఏది? నిశ్చల స్థితిలో ఉండి కదలటానికి ప్రారంభమవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. స్థైతిక ఘర్షణ. అంటే ఘర్షణలోని రకాలు అందులో ఉంటది ఈ టాపిక్. గుర్తుపెట్టుకోండి ఇది. నిశ్చల స్థితి నుండి కదలటం. అది స్థైతిక ఘర్షణ. విశ్రాంతి స్థితిలో ఉన్న వస్తువులు కదలటానికి ప్రయత్నించినప్పుడు స్థైతిక ఘర్షణ ఎదురవుతుంది. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై జారుతున్నప్పుడు పనిచేసే ఘర్షణ ఏది? అందులోనే ఉంది. ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. జారుతున్నప్పుడు జారుడు ఘర్షణ. అయిపాయే. తర్వాత ప్రశ్న. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు కదలికలను నిరోధించే బలాన్ని ఏమంటారు? ఇక్కడ కూడా ప్రశ్నలోనే ఆ వర్డ్ ఉంది. దొర్లుతున్నప్పుడు. సో, ఆన్సర్ దొర్లుడు ఘర్షణ. ఓకేనా? ఇవి ఎక్కడ అనేది మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. చక్రాలు లేదా బాల్స్ దొర్లుతున్నప్పుడు తలాలతో ఏర్పడే స్పర్శ తక్కువగా ఉంటుంది. కాబట్టి దొర్లుడు ఘర్షణ తక్కువగా ఉంటుంది. ఇది నెక్స్ట్ బిట్‌లో మీకు ఉపయోగపడతది. ఇదిగోండి. మంచి బిట్ ఇది. ఈ బిట్ చదవకుండా మనం వెళ్తే మనం పెద్ద కన్‌ఫ్యూజన్ లోనవుతాం. ఇప్పటిదాకా మనం వరుసగా చెప్పుకున్న బిట్‌లో స్థైతిక ఘర్షణ చెప్పుకున్నాం. జారుడు ఘర్షణ చెప్పుకున్నాం. దొర్లుడు ఘర్షణ చెప్పుకున్నాం. మరి వీటి మధ్య సంబంధం ఏంటి? ఆ సంబంధం కూడా ఏ క్రమం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఆరోహణ అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి. అంటే తక్కువ నుంచి ఎక్కువకి. అంటే ఉన్న ఘర్షణలో కల్లా తక్కువ ఉండేటటువంటి ఘర్షణ ఏదంటే ఫస్ట్‌ది దొర్లుడు ఘర్షణ చాలా తక్కువగుంటుంది.
ఆ తర్వాత జారుడు ఘర్షణ కొంచెం ఎక్కువ ఉంటుంది. స్థైతిక ఘర్షణ గరిష్టంగా ఉంటుంది. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది చదవకుండా ఎవరం పెట్టలేం. ఓకేనా? అవరోహణ క్రమం అంటే రివర్స్ అవుతది. తర్వాత ప్రశ్న, ఘర్షణ బలం ప్రయోగించే సాధనాన్ని కొలవటానికి ఉపయోగించే పరికరం ఏది? కరెక్ట్ ఆన్సర్ అయితే స్ప్రింగ్ త్రాసు. ఒక వస్తువుపై ప్రయోగించే బలాన్ని కొలవడానికి స్ప్రింగ్ త్రాసును ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, యంత్రాలలోని కదిలే భాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటారు? కందెనలు అంటారు. లూబ్రికెంట్స్ అంటారు. ఒక్కొక్కసారి ఇంగ్లీష్ వర్డ్‌ని డైరెక్ట్‌గా ఇచ్చేస్తున్నాడు ఆన్సర్ ఇది. లూబ్రికెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణ ఏంటంటే నూనె గాని, గ్రీజ్ ఎక్కువగా వాడతారు. కొన్నాటిలో గ్రాఫైట్ కూడా ఉపయోగిస్తారు. కందెనలు, లూబ్రికెంట్స్ అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ప్రవాహులు, ప్రవాహ లక్షణం కలిగి ఉన్నటువంటివి ఏంటంటే ద్రవాలు ప్రవహిస్తాయి, వాయువులు కూడా ప్రవహిస్తాయి. వస్తువులపై ప్రయోగించే ఘర్షణ బలాన్ని ఏమంటారు? ప్రవాహి ఘర్షణ. దీన్ని ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే డ్రాగ్. నీరు లేదా గాలి వంటి ప్రవాహాల గుండా కదిలే వస్తువులు ఎదుర్కొనే ఘర్షణను ప్రవాహి ఘర్షణ లేదా డ్రాగ్ అంటారు. వాహనాల టైర్లపై గాడులు, బూట్లు అడుగు భాగాన గాడులు చెక్కడానికి గల కారణం ఏమిటి? ఈజీగా చెప్తారు అందరూ ఇది. ఘర్షణను పెంచి పట్టు సాధించడం కోసం. ఆప్షన్ డి. గాడుల వల్ల రోడ్డుపై టైర్లు జారకుండా సురక్షితంగా ప్రయాణించవచ్చు. క్యారం బోర్డుపై మెత్తటి పౌడర్ జల్లడం వల్ల జరిగే మార్పు ఏమిటి? ఇక్కడైతే ఘర్షణ తగ్గుతుంది. పౌడర్ వేయటం వల్ల గరుకుదనం తగ్గి కాయిన్స్ చాలా సులభంగా జారతాయి. సీలింగ్ ఫ్యాన్లు, సైకిల్ ఇరుసుల మధ్య జారుడు ఘర్షణను దొర్లుడు ఘర్షణగా మార్చడానికి వాడేవి ఏవి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బాల్ బేరింగ్లు. బాల్ బేరింగ్ల వల్ల జారుడు ఘర్షణ బదులు దొర్లుడు ఘర్షణ ఏర్పడి శక్తి ఆదా అవుతుంది. విమానాలు, పక్షుల శరీర ఆకృతులు ప్రవాహి ఘర్షణను తగ్గించడానికి ఏ విధంగా రూపొందించబడతాయి? ఇది కరెక్ట్‌గా గెస్ చేయడానికి ట్రై చేయండి. విమానం గుర్తొస్తే వచ్చేస్తుంది. విమానం ఏ ఆకారంలో ఉంటుందంటే దారాకార ఆకృతి. గాలి నిరోధాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళటానికి పక్షులు, విమానాలు దారాకార ఆకృతిని కలిగి ఉంటాయి. అంటే ఎదర మీకు సన్నంగా ఉంటది చూడండి ముక్కు. పక్షులకైతే ముక్కు చాలా సన్నంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతదంటే ఈ ఆకారం వలన ఏదైతే ప్రవాహి ఘర్షణ ఉంటుందో ఆ ప్రవాహి ఘర్షణ అనేది తగ్గుతది. ఘర్షణ వల్ల అనుబంధంగా ఉత్పన్నమయ్యే శక్తి స్వరూపం ఏది? ఉష్ణ శక్తి. 2 తలాలు ఒకదానితోటి ర్యాపిడ్ అయినప్పుడు ఏమవుతది? మీ చేతులు కూడా ఒకదానితోటి ఇలా ర్యాపిడ్ చేసినట్టయితే ఉష్ణ శక్తి అనేది వెలువడటం జరుగుతది. ఓకేనా? అదే మీకు వివరణలో కూడా ఇవ్వడం జరిగింది. చూడండి. కబడ్డీ ఆటగాళ్ళు ప్రత్యర్థులను మెరుగ్గా పట్టుకోవడానికి తమ చేతులకు ఏమి రాసుకుంటారు? గెస్ చేయొచ్చు. పట్టుకోవటానికి. పట్టుకోవడానికి కాబట్టి మట్టి రాసుకోవాలి. అదే జారిపోవడానికైతే మిగిలినయి ఏం రాసుకున్నా జారిపోతారు. ఓకేనా? తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్దాం. ప్రకృతిలో అపరిమితంగా ఉండి మానవ కార్యకలాపాల వల్ల తరిగిపోని సూర్యరశ్మి, గాలి వంటి వనరులను ఏమంటారు? మీకు అక్కడే ఉంది. తరిగిపోని. సో, తరగని సహజ వనరులు అని అంటారు. తరగని సహజ వనరులు అంటారు. ఈ ప్రశ్ననే 2 సార్లు చదివితే మీరే పెట్టేస్తారు ఆన్సర్. ఇందులో పెద్దగా ట్విస్ట్ ఏం లేదు. తర్వాత ప్రశ్న. జీవుల మృత అవశేషాల నుండి అంటే శిలాజాల నుండి మిలియన్ల సంవత్సరాల కాలంలో ఏర్పడిన ఇంధనాలను ఏమంటారు? శిలాజ ఇంధనాలు అంటారు. ఇప్పుడంతా ప్రాబ్లమ్ అంతా దీంట్లతోనే వస్తుంది. నేలలో పాతిపెట్టిన జీవుల అవశేషాల నుండి నేలబొగ్గు, పెట్రోలియం తయారవుతాయి. తర్వాత ప్రశ్న. వృక్ష సంపద అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను ఏమంటారు? గెస్ చేయండి. చెప్పేయచ్చు. ఎస్. కార్బొనైజేషన్. భూమి లోపల తీవ్రమైన ఉష్ణోగ్రత మరియు పీడనం కారణంగా మొక్కల అవశేషాలు బొగ్గుగా రూపాంతరం చెందే ప్రక్రియను కార్బొనైజేషన్ అంటారు. నేలబొగ్గు నుండి పొందే కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చి కోక్. కోక్ అనేది గట్టి, నల్లని సచ్ఛిద్ర పదార్థం. ఇది ఉక్కు తయారీలో మరియు లోహాల నిష్కర్షణలో వాడతారు. అంటే లోహాలను తర్వాత ప్రశ్న. దుర్వాసన గల నల్లని చిక్కని ద్రవమైన కోల్ తారు నుండి కీటకాలను తరిమివేయటానికి తయారు చేసే ఉండలు ఏవి? కరెక్ట్‌గా పెట్టేసి ఉంటారు ఈ పాటికి. ఎస్. నాఫ్థలిన్ ఉండలు. కోల్ తారు ఉత్పత్తులను సింథటిక్ రంగులు, మందులు మరియు నాఫ్థలిన్ ఉండల తయారీలో వాడతారు. ఈ రోజుల్లో రోడ్లు ఉపరితలం వేయటానికి కోల్ తార్ స్థానంలో
ఉపయోగిస్తున్న పెట్రోలియం ఉత్పత్తి ఏది? కరెక్ట్. బిట్మెన్. ప్రస్తుతం రోడ్ల నిర్మాణంలో కోల్ తార్ బదులుగా పెట్రోలియం ఉత్పత్తులైన బిట్మెన్‌ను ఉపయోగిస్తున్నారు. పెట్రోలియం అనే పదం ఏ 2 పదాల నుండి ఉద్భవించింది? ఇది చాలా ఇంపార్టెంట్. పెట్రోలియం అనే పదం ఏ 2 పదాల నుండి ఉద్భవించింది? చెప్పారా ఎవరన్నా? కరెక్ట్‌గా గెస్ చేయగలిగారా? ఇది కొంచెం గెస్ చేయడం కష్టమే. పెట్రా ప్లస్ ఓలియం. పెట్రా ప్లస్ ఓలియం. మళ్ళీ ఒకసారి చెప్తాను. పెట్రా ప్లస్ ఓలియం. రాళ్ళ పొరల మధ్య నుండి లభిస్తుంది కాబట్టి దీన్ని పెట్రోలియం, శిలాజ చమురు అని పేరు వచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని 1859లో ఎక్కడ తవ్వారు? ఇది హిస్టరీ టైప్ బిట్ ఇది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో 1859లో మొదటిసారిగా చమురు బావిని తవ్వారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1867లో చమురును ఎక్కడ కనుగొన్నారు? భారతదేశంలో అస్సాంలోని మాకుమ్ ప్రాంతంలో 1867లో మొట్టమొదటిసారిగా చమురును వెలికి తీయబట్టడం జరిగింది. ఆ 2 బిట్లు హిస్టరీ రిలేటెడ్ బిట్లు. అవి అంతగా మన సైన్స్‌లో ఇవ్వటానికి అవకాశం ఉండదు. మేబీ ఎందుకని ఇస్తే ప్రమాదం అనే ఉద్దేశంలో ఇవ్వటం జరిగింది. పెట్రోలియం నుండి దాని వివిధ అణుఘటకాలను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పెట్రోలియం శుద్ధి. దీనికి ఒక మంచి పేరు కూడా ఉంది. పెట్రోలియం నుండి పెట్రోల్‌ను ఏ పద్ధతిలో పొందుతారంటే అంశిక స్వేదనం అనే ప్రక్రియ ద్వారా పొందుతారు. పెట్రోలియం అనేది అనేక విభాగాల మిశ్రమం. వీటిని వేరు చేసే పద్ధతినే పెట్రోలియం శుద్ధి అని అంటారు. ఇంకా కరెక్ట్‌గా మాట్లాడాలంటే ఆ శుద్ధి చేసే ప్రక్రియలో ఉపయోగించే ప్రక్రియ ఏంటంటే అంశిక స్వేదనం. పెట్రోలియం సహజ వాయువుల నుండి పొందే వాణిజ్య ప్రాముఖ్యత గల ఉపయోగకర పదార్థాలను ఏమంటారు? చెప్పేయచ్చు. పెట్రోకెమికల్స్. డిటర్జెంట్లు, ప్లాస్టిక్‌లు, కృత్రిమ దారాల తయారీకి పెట్రోకెమికల్స్ ఎంతో అవసరం. అత్యంత వాణిజ్య ప్రాముఖ్యత కలిగినందున పెట్రోలియంను ఏమని పిలుస్తారు? యెస్. నల్ల బంగారం అని పిలుస్తారు. పైపుల ద్వారా సులభంగా రవాణా చేయగల అధిక పీడనం వద్ద నిల్వ చేసే స్వచ్ఛమైన ఇంధనం ఏది? ఇది ఎక్కువగా ఇప్పుడు వాహనాల్లో ఉపయోగిస్తా ఉన్నారు. సీఎన్‌జీ అంటారు కదా! కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సంపీడ్య సహజ వాయువు సీఎన్‌జీ. ఎగ్జామ్‌లో ఒక్కొక్కసారి డైరెక్ట్‌గా సీఎన్‌జీ అని కూడా ఇచ్చేస్తాడు. సంపీడ్య సహజ వాయువు అనేది పర్యావరణానికి తక్కువ హాని చేసే స్వచ్ఛమైన ఇంధనం. దీనిని వాహనాల్లో కూడా వాడతారు. భారతదేశంలో ఇంధన పొదుపు మరియు డ్రైవింగ్ చిట్కాలను అందించే సంస్థ ఏది? పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్. ఇది ఏం చేస్తుందంటే పెట్రోలు, డీజిలు ఎలా పొదుపు చేయాలో ప్రజలకు సూచనలు ఇస్తుంది. వ్యాసలిన్, కొవ్వొత్తులు మరియు లేపనాల తయారీలో వాడే పెట్రోలియం అణుఘటకం ఏది? పారాఫిన్ మైనం. మైనపు ఒత్తులు, వ్యాసలిన్ మరియు ఆయింట్మెంట్ల తయారీలో పారాఫిన్ మైనం ముడిసరుకుగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న రసాయన ప్రమాణాలు కలిసి ఏర్పడే పెద్ద గొలుసు వంటి నిర్మాణాన్ని ఏమంటారు? 2 ఆప్షన్స్‌లోకి వస్తారు. అదేంటన్నది తెలియాలి. పాలిమర్ అంటారు. చిన్న చిన్నవి కలిసి పొడవాటిగా ఏర్పడుతుంది కాబట్టి దాన్ని పాలిమర్ అంటారు. పాలి అంటేనే అనేకం అని అర్థం. సో, అనేక చిన్న యూనిట్లు పునరావృతమై గొలుసులుగా ఏర్పడే బృహదణువును అంటే పెద్ద అణువును పాలిమర్ అంటారు. పాలిమర్ అనే పదం ఏ భాషా పదాల నుండి ఉద్భవించింది? ఇది మంచి బిట్టు. అందరూ 2 ఆటిలోకి వస్తారు. ఏంటంటే ఫైనల్ ఆన్సరు గ్రీకు పదం. పాలిమర్ అనే పదం గ్రీకు పదాల కలయిక నుండి ఏర్పడింది. పాలి అనగా అనేకం, మర్ అనగా భాగం. పత్తి అనేది ఏ రకమైన సహజ పాలిమర్? సెల్యులోజ్. పత్తి అనేది వేలాది గ్లూకోజ్ అణువులు కలిసి ఏర్పడిన సెల్యులోజ్ పాలిమర్. చెక్క గుజ్జు నుండి తయారు చేయబడి కృత్రిమ పట్టుగా పిలువబడే దారం ఏది? చాలా ఇంపార్టెంట్ ఇది. కృత్రిమ పట్టు అనగా అని కూడా ఎగ్జామ్‌లో అడగడం జరుగుతుంది. రేయాన్. రేయాన్ అనేది సహజ వనరైన చెక్క గుజ్జును రసాయన ప్రక్రియకు గురిచేసి తయారు చేసిన కృత్రిమ దారం. బొగ్గు, నీరు మరియు గాలి నుండి సంపూర్ణంగా తయారు చేయబడిన మొట్టమొదటి కృత్రిమ దారం ఏది? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నైలాన్. 1937లో ఏ మొక్క లేదా జంతువు యొక్క సహజ ముడి సరుకును వాడకుండా తయారు చేసిన మొట్టమొదటి దారం నైలాన్. పారాచ్యూట్, కొండలెక్కే తాళ్లు తయారు చేయడానికి ఉపయోగించే అత్యంత బలమైన దారం ఏది? ఇది కూడా కరెక్ట్‌గా పెడతారు. నైలానే. నైలాన్ దారాలు చాలా గట్టిగా, ఉక్కు తీగ కంటే బలమైనదిగా మరియు సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. ముడతలు పడని పాలిస్టర్ రకానికి చెందిన సీసాలు, పాత్రలు, వైర్లు తయారీలో వాడే పాలిమర్ ఏది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. పాలీఇథిలిన్
టెరాప్తలేట్. ఇది లాస్ట్ ఇయర్ టెట్‌లో బిట్ కింద అడగడం జరిగింది. బాటిల్లు, పాత్రలు, ఫిల్మ్‌ల తయారీలో అత్యంత విస్తృతంగా పాలీఇథిలిన్ టెరాప్తలేట్‌ను ఉపయోగిస్తారు. కృత్రిమ ఉన్నిగా పిలువబడి శీతాకాలపు స్వెటర్లు, షాల్లు తయారీలో వాడే దారం ఏది? ఇందాక ఆల్రెడీ వచ్చింది. ఎక్రిలిక్. సహజ ఉన్ని ఖరీదైనది కావటంతో దాని స్థానంలో కృత్రిమంగా ఎక్రిలిక్ బట్టలను వాడుతున్నారు. ఈ రోజుల్లో వచ్చేవన్నీ కూడా ఎక్రిలిక్కే మనకి బయట ఉపయోగించేవన్నీ కూడా. ఈ ఎక్రిలిక్‌ని కృత్రిమ ఉన్ను అంటారు. ఆ బిట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. పెట్రోలియం ఆధారిత ముడిసరుకుల నుండి కృత్రిమ దారాలను తయారు చేసే రసాయన ఉత్పత్తులను ఏమంటారు? ఈ బిట్ ఇంచుమించు ఇటువంటి బిట్ ఇందాకొచ్చింది. పెట్రోకెమికల్స్. పెట్రోలియం ఉత్పత్తుల నుండి సేకరించిన రసాయనాల ద్వారా ఈ దారాలు తయారవుతాయి. వేడి చేసినప్పుడు సులభంగా వంగి ఆకారాన్ని మార్చుకునే ప్లాస్టిక్‌లను ఏమంటారు? ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ఆకారాన్ని మార్చుకునే ప్లాస్టిక్‌ను ఏమంటారు? థర్మోప్లాస్టిక్‌లు అంటారు. థర్మోప్లాస్టిక్‌లు అని అంటారు. ఎందుకు 2 సార్లు చెప్పామంటే చాలా చాలా ఇంపార్టెంట్. థర్మోప్లాస్టిక్‌లను వేడి చేసి వేరే ఆకారంలోనికి సులభంగా మార్చొచ్చు. ఉదాహరణకి పాలిథిన్, పాలీవినైల్ క్లోరైడ్. ఇది కదా అసలైన ఇంపార్టెంట్. ఒకసారి అచ్చులో పోసిన తర్వాత వేడి చేసిన మెత్తబడని అంటే ఆకారాన్ని మార్చుకోని ప్లాస్టిక్‌ను ఏమంటారు? థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్‌లు అంటారు. ఇంకా ఒకసారిగా అలా చేసిన తర్వాత సెట్ అయిపోద్దనమాట. ఎట్టి పరిస్థితిలో ఇంక మనం మార్చలేం. దాన్ని థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్‌లు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 బిట్ల నుంచి ఒక బిట్టు మీరు గెస్ చేసి ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్‌లో. ఇవి వేడి చేస్తే కరగవు. తిరిగి ఆకారాన్ని మార్చడం సాధ్యం కాదు. థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్‌లు. విద్యుత్ స్విచ్‌లు, వంట పాత్రల పిడుల తయారీలో వాడే విద్యుత్ మరియు ఉష్ణ నిరోధక ప్లాస్టిక్ ఏది? యెస్. కరెక్ట్ ఆన్సరు బెకలైట్. బెకలైట్ ఉష్ణాన్ని, విద్యుత్తును ప్రసరింపచేయదు. కాబట్టి స్విచ్ బోర్డులకు వాడతారు. మీరు స్విచ్ చూసినప్పుడల్లా గుర్తు రావాలి. ఎలక్ట్రిక్ స్విచ్ మీరు వాడుతున్నప్పుడల్లా గుర్తొస్తే ఇలాంటి బిట్స్ పర్మనెంట్‌గా గుర్తుండిపోతాయి. బెకలైట్. మనం సైన్స్‌ని వేరుగా చూడటం వల్లే మనం అదేదో పెద్ద భయంకరంగా అనిపిస్తా ఉంటది. రేపొద్దు నుంచి స్విచ్ ఆన్ చేసినప్పుడల్లా బెకలైట్ అని గుర్తొస్తే చాలా ఈజీ. నిప్పును తట్టుకునే గుణం ఉండి అగ్నిమాపక సిబ్బంది దుస్తులపై పూతగా పూసే ప్లాస్టిక్ ఏది? ఇది లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. మెలమైన్. మెలమైన్ మంటలను తట్టుకొని అగ్నిమాపక సిబ్బందిని సురక్షితంగా ఉంచుతుంది. నూనె, నీరు అంటుకొని వంట పాత్రల పూతగా వాడే ప్లాస్టిక్ ఏది? ఇది చెప్పినట్టయితే ఇప్పటిదాకా మీరు నాన్ స్టిక్ ప్యాన్స్ ఎంతో ఇష్టంగా వాడుతా ఉండుంటారు. ఇక్కడ నుంచి కొంచెం భయమేస్తది. ఎందుకు? ప్లాస్టిక్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి. యెస్. కరెక్ట్. టెఫ్లాన్. మీకా చూసినట్టయితే ఆ బాక్స్ మీద కూడా రాసే ఉంటది. ఈ మధ్య కాలంలో మళ్ళీ కొంచెం తగ్గుతున్నారు జనాలు. ఇందులో ప్లాస్టిక్ అది ఉంటుందని జెప్పి నెక్స్ట్ ఆ పై లేయర్ కూడా పోతుంది. సరిగ్గా క్లీన్ చేయకపోతే. అది మళ్ళీ మన ఆహారంలోకి కలుస్తదనే ఒక భయం ఏర్పడుతుంది అందరికీ కూడా. మీరు ఫైనల్‌గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే వంట పాత్రలపై అంటుకోకుండా ఉండేందుకు టెఫ్లాన్ పూత పోస్తారు. తర్వాత ప్రశ్న. బ్యాక్టీరియా వంటి సహజ ప్రక్రియల ద్వారా సులభంగా విచ్ఛిన్నం కాని పదార్థాలను ఏమంటారు? విచ్ఛిన్నం కాని పదార్థాలు. అక్కడే ఉంది. జీవ విచ్ఛిన్నం చెందని పదార్థాలు అంటారు. ప్లాస్టిక్ వంటి పదార్థాలు భూమిలో కలవటానికి వందల సంవత్సరాలు పడతది. తర్వాత పాఠ్యాంశం నుంచి ఒక 15 ఇంపార్టెంట్ బిట్స్ చూసేద్దాం. వస్తువులలో ధ్వని ఉత్పత్తి కావటానికి ప్రధాన కారణం ఏమిటి? యెస్. కంపనాలు. ఏదైనా వస్తువు వేగంగా ముందుకు, వెనకకు కదలటాన్ని కంపనం అంటారు. ఈ కంపనాల వల్లే ధ్వని పుడుతుంది. మానవులలో ధ్వని ఏ అవయవ నిర్మాణం ద్వారా ఉత్పత్తి అవుతుంది? స్వరపేటిక. మన గొంతులో ఉన్న స్వరపేటికలోని స్వరతంత్రులు గాలి ద్వారా కంపించటం వల్ల మాటలు వస్తాయి. మానవ స్వరపేటికలో గాలి ప్రసారానికి సన్నని దారిని ఏర్పరుస్తూ ఉండే నిర్మాణాలు ఏవి? ఇది కూడా గెస్ చేయొచ్చు. స్వరపేటికనే ఉంది కాబట్టి స్వరతంత్రులు. స్వరపేటికలో ఉండే స్వరతంత్రుల మధ్య సన్నని చీలిక ఉండి గాలి పోయినప్పుడు కంపనాలు ఏర్పడతాయి. మానవులలో పురుషుల స్వరతంత్రులు పొడవుగా సుమారు ఎంత ఉంటుంది? ఇది గుర్తుపెట్టుకోవాలి. సుమారుగా 20 మిల్లీమీటర్లు అనేది ఉంటది. మిల్లీమీటర్లు. పురుషుల్లో స్వరతంత్రులు పొడవుగా ఉండటం వల్ల వారి స్వరం బొంగురుగా ఉంటుంది. మహిళలో ఇది ఎంత ఉంటుందంటే 15 మిల్లీమీటర్స్ ఉంటది. అందుకనే వాళ్ళ గొంతు వినసొంపుగా ఉంటది. ఇది స్ట్రక్చరల్ డిఫెక్ట్. ఎవరు ఏం చేయలేం. ధ్వని ప్రసారానికి ఖచ్చితంగా ఏమి అవసరం? ఇది చాలా చాలా ఇంపార్టెంటు. కొన్ని దశాబ్దాలుగా ధ్వని మీద ఇచ్చేటటువంటి బిట్‌లో ఇదొక ఇంపార్టెంట్ బిట్. ఖచ్చితంగా అవసరమైనది ఏంటంటే యానకం ఉండాలి.
ఇంకా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ యానకానికి ఉన్నా సరిపోదు. ఆ యానకానికి మళ్ళీ స్థితిస్థాపకత అనే ఒక లక్షణం అనేది ఉండాలి. ఆ 2 ఉన్నప్పుడు మాత్రమే ధ్వని ప్రసారం జరుగుతది. సాధారణంగా మనకుండే యానకాలన్నిటిలో కూడా ఆ 2 లక్షణాలు ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్ లేదు. యానకం ఉంటుంది. దానికి స్థితిస్థాపకత లక్షణం ఉంటది. సో, ధ్వని అనేది ప్రసారం అవుతుంది. శూన్యం అనే యానకం అనేది ఎక్కడ ఉండదు. శూన్యం అంటేనే ఏమీ లేకపోవటం. దాంట్లో ధ్వని ప్రసారం ఉండదు. ధ్వని ప్రయాణించడానికి ఘన, ద్రవ మరియు వాయు యానకం తప్పనిసరిగా ఉండాలి. ధ్వని దేని గుండా ప్రయాణించలేదు. శూన్యం. ఇందాకే చెప్పుకున్నాం కదా! శూన్యం అంటే ఏమీ లేకపోవటం. సో, అందులో ధ్వని యానకం లేని శూన్య ప్రదేశంలో ధ్వని ప్రయాణించలేదు. అంతరిక్షంలో వ్యోమగాములు నేరుగా మాట్లాడుకోలేరు. ఇది అప్లికేషన్ బిట్ ఇది. చెవిలో ధ్వని కంపనాలను గ్రహించి అంతర్చెవికి పంపే పలుచని సాగదీయబడిన పొర ఏది? ఇది మీకు తెలియాలి. కర్ణబేరి. ఇది కూడా కరెక్ట్‌గానే పెడతారు అందరూ. కర్ణబేరి ఒక సాగదీసిన పొర లాంటిది. ధ్వని కంపనాలు తగలగానే ఇది కంపించి మెదడుకు సంకేతాలు పంపుతుంది. ఒక సెకను కాలంలో జరిగే డోలనాలు లేదా కంపనాల సంఖ్యని ఏమంటారు? పౌనఃపున్యము అని అంటారు. ఇది నిర్వచనం డైరెక్ట్‌గా. ప్రమాణ కాలంలో జరిగే కంపనాల సంఖ్యను పౌనఃపున్యము అంటారు. పౌనఃపున్యానికి ప్రాథమిక ప్రమాణం ఏమిటి? పర్ సెకండ్ లేదా హెర్ట్జ్. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. హెర్ట్జ్. దీన్నే పర్ సెకండ్ అని కూడా అంటారు. ధ్వని యొక్క తీవ్రత దేని వర్గానికి ప్రామాణికంగా ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంటు. కంపన పరిమితి. తీవ్రత అనేది ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ అనమాట. సో, ధ్వని బలం లేదా తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. కన్‌ఫ్యూజ్ అవుతారు ఎక్కువ. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణాలు ఏవి? డెసిబెల్స్. ధ్వని గట్టిదనాన్ని డెసిబెల్స్ ప్రమాణాల్లో కొలుస్తారు. సాధారణ సంభాషణ సుమారు 60 డెసిబెల్స్ ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఎంత ఉంటుందంటే 60 డెసిబెల్స్ అనేది ఉంటది. ఇది ఇంపార్టెంట్. ఇది పౌనఃపున్యం ఆధారంగా చెప్తున్నాం ఇక్కడ. మానవుని శ్రవ్య ధ్వనుల పౌనఃపున్య పరిమితి ఎంత? ఇది బాగా గుర్తుపెట్టుకుంటే ఇంకొక 2 బిట్లు దీంతో లింక్ అయ్యి ఉంటాయి. 20 హెర్ట్జ్ నుండి 20 కిలో హెర్ట్జ్ లేదా 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ వరకు. ఇది మాత్రమే మనం మానవులు వినగలుగుతాం. దీన్ని శ్రవ్య అవధి అని అంటారు. ఇక్కడ మనం చెప్తుంది ఏంటి? పౌనఃపున్యం ఆధారంగా వర్గీకరించాం. మరి 20 కన్నా తక్కువ ఉంటే సార్? 20 కన్నా తక్కువ ఉన్న దాన్ని ఏమంటారంటే ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు. పరశ్రావ్య ధ్వనులు అని అంటారు. మరి 20,000 హెర్ట్జ్ కన్నా ఎక్కువ ఉంటే ఏంటి సార్ అంటే వాటిని అతిధ్వనులు అని అంటారు. వీటికి సంబంధించిన బిట్స్ ఎదురెదురొస్తాయి. రాకపోతే నేనే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పౌనఃపున్యం ఎక్కువగా ఉండే ధ్వని యొక్క ఏ గుణం పెరుగుతుంది? పిచ్. పౌనఃపున్యం పెరిగితే పిచ్ పెరుగుతుంది. మహిళల స్వరం పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి హాని కలిగించే, అసౌకర్యంగా ఉండే, అవాంఛనీయ ధ్వనుల సమూహాన్ని ఏమంటారు? ధ్వని కాలుష్యం అంటారు. ధ్వని కాలుష్యాన్ని తగ్గించడానికి రోడ్లు, భవనాల చుట్టూ చెట్లను నాటడాన్ని ఏమంటారు? ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. గ్రీన్ బెల్ట్ లేదా హరిత హారం పెంపకం అంటారు. తర్వాత పాఠ్యాంశం. లోహాలను సుత్తితో కొట్టినప్పుడు పలుచని రేకులుగా మారే గుణాన్ని ఏమంటారు? పలుచని రేకులు. ఇది ఇంపార్టెంట్. రేకులుగా మారటాన్ని స్థరణీయత అంటారు. లోహాలకున్న ప్రత్యేక ధర్మం వలన సుత్తితో కొట్టితే విరిగిపోకుండా పలుచని రేకులుగా మారతాయి. దీన్ని స్థరణీయత అంటారు. లోహాలను సన్నని తీగలుగా సాగదీయగల ధర్మాన్ని ఏమంటారు? తీగలు. అందులోనే ఉంది ఆన్సరు. తాంతవత. లోహాలను సన్నని తీగలుగా మార్చగల గుణాన్ని తాంతవత అంటారు. దీనికి ఉదాహరణ రాగి, అల్యూమినియం తీగలు. లోహాలను గట్టి తలంపై కొట్టినప్పుడు కలకలమనే ధ్వనిని ఉత్పత్తి చేసే గుణాన్ని ఏమంటారు? ఇది కూడా మీకు ఆప్షన్ చదివితే పెట్టేయగలుగుతారు. నాదనీయత. నాదనీయత. లోహాలు ప్రత్యేకమైన ధ్వనిని ఇస్తాయి. కాబట్టి పాఠశాల గంటను లోహాలతో తయారు చేస్తారు. అందుకనే కదా కంచు మోగినట్టు కనకంబు మోగన అంటారు. లోహాలన్నీ కూడా ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహం ఏది? అది పాదరసం. ఇటువంటి బిట్టే ఇంకో బిట్ ఉంటది. కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. గది ఉష్ణోగ్రత వద్ద ఇదైతే ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహం పాదరసం. ఇలాంటిది ఇంకో బిట్ ఉంది. నా అంతకుముందు వీడియోస్‌లో ఉంది. మరి మీరు గుర్తు తెచ్చుకోగలగాలి. లేదంటే ఉపయోగం ఏం లేదు ఈ వీడియోస్ చూడటం వల్ల. కత్తితో సులభంగా కోయగలిగే మెత్తని లోహాలు ఏవి? ఆన్సర్ కరెక్ట్‌గా పెట్టేసే ఉంటారు. సోడియం మరియు పొటాషియం. ఇవి 2 చాలా మెత్తగా ఉండి కత్తితో కోయటానికి వీలుగా ఉంటాయి. గాలి నీటితో అత్యంత వేగంగా చర్య జరిపి మండుతుంది. కనుక సోడియంను దేనిలో నిల్వ చేస్తారు? ఇది ఇంపార్టెంట్. కిరోసిన్‌లో నిల్వ చేస్తారు. గాలిలో తెరిచి ఉంచితే మండే స్వభావం ఉన్నందున భాస్వరంను దేనిలో ఉంచుతారు? నీటిలో ఉంచుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. తెల్ల భాస్వరం గాలిలో ఉన్న ఆక్సిజన్‌తో చర్య జరిపి మండుతుంది కాబట్టి దీనిని నీటిలో నిల్వ చేస్తారు.
లోహాలు ఆక్సిజన్‌తో చర్య జరిపి ఏర్పరిచే లోహ ఆక్సైడ్‌లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? ఇది చాలా ఇంపార్టెంటు. క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. లోహ ఆక్సైడ్‌లు నీటిలో కరిగి క్షారాలను ఇస్తాయి. ఇవి ఎరుపు లిట్మస్‌ను నీలి రంగులోనికి మారుస్తాయి. అలోహ ఆక్సైడ్‌లు నీటిలో కరిగినప్పుడు ఏర్పడే ద్రావణాలు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? మీరు ఈ 2 బిట్లు చదివితే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇందాక బిట్‌కి రివర్స్ ఇది. ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటది. నీలి లిట్మస్‌ను ఎరుపు రంగుకు మారుస్తుంది. ఈ 2 బిట్‌లో ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా. లేతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి విడుదల చేసే వాయువు ఏది? సాధారణంగా చేసేది హైడ్రోజన్ వాయువు వస్తుంది. ఈ హైడ్రోజన్ వాయువు వచ్చిందనే గుర్తేంటంటే, ఒక మండుతున్న అగ్గిపుల్లని గనక ఈ హైడ్రోజన్ వాయువు దగ్గరికి తీసుకెళ్తే పప్ అనే సౌండ్ ఇస్తుందది. అగ్గిపుల్లను వేస్తే పప్ అనే శబ్దంతో మండుతుందది మళ్ళీ. కాపర్ పాత్రలు తేమగల గాలిలో గురైనప్పుడు వాటిపై ఏర్పడే ఆకుపచ్చని పొర రసాయన మిశ్రమం ఏది? కాపర్ హైడ్రాక్సైడ్ మరియు కాపర్ కార్బోనేట్. అందువల్లనే రాగి పాత్రలు గాలిలో చానాళ్లు ఉంచినట్టయితే అవి మనకి ఆకుపచ్చ రంగులోనికి మారిపోతా ఉంటాయి. గాయాలను మాపడానికి యాంటీసెప్టిక్‌గా ఉపయోగించే అలోహం ఏది? ఇది మీరు గెస్ చేస్తారు కరెక్ట్‌గా. అయోడిన్. దెబ్బ తగిలిన వెంటనే మనకి అయోడిన్ పోస్తారు దాని మీద. అయోడిన్ కలిగిన ఆల్కహాల్ ద్రావణాన్ని గాయంపై యాంటీసెప్టిక్‌గా పోస్తారు. కణాంతర శ్వాసక్రియకు జీవులందరికీ అత్యంత ఆవశ్యకమైన అలోహం ఏది? లోహం కాదు అలోహం. ఆక్సిజన్. ప్రాణమైన ఆక్సిజన్ లేకుండా జీవులు జీవించటం అసాధ్యం. గుణాల పరంగా అటు లోహాలు, ఇటు అలోహాల ధర్మాలను ప్రదర్శించే మూలకాలను ఏమంటారు? అర్ధ లోహాలు. ఉదాహరణకు చాలా ఇంపార్టెంట్ ఉదాహరణ సిలికాను, జెర్మేనియం. దీన్ని అర్ధవాహకాలని కూడా అంటారు. అర్ధవాహకాలు. బాణాసంచ తయారీలో ఉపయోగించే అలోహాలు ఏవి? ఆప్షన్ డి సల్ఫర్ మరియు ఫాస్ఫరస్. చూశారు కదా! ఈ విధంగా టెక్స్ట్ బుక్‌లో ఇవ్వన్న ప్రతి పాఠ్యాంశం నందు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మన ఛానల్‌లో వీడియోస్‌ను అప్‌లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ టెట్, డీఎస్సీ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్‌కు తప్పకుండా షేర్ చేయండి. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.